మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ పరిశుద్ధాత్మ దేవుని పేరిట వందనాలు. అయితే ఈరోజు మనం ఏం చెప్పుకుంటామంటే, ఈ బైబిల్లో ఉన్న చాలామంది స్కాలర్స్ కూడా పరిశుద్ధాత్మకి చాలా మోసం చేశారు. పార్షియాలిటీ చూపించారు. ఎందుకంటే పాత నిబంధన మొత్తము యెహోవా గురించి ఉంటది, కొత్త నిబంధన మొత్తము యేసు గురించి ఉంటది. కానీ పరిశుద్ధాత్మకంటూ ఒక నిబంధన, ఒక గ్రంథం అనేది లేకుండా చేశారు ఈ స్కాలర్స్. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఈ క్రిస్టియానిటీ మొత్తానికి వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఈ బోధకులకు, క్రిస్టియానిటీ మొత్తానికి కాదు, బోధకులకు మాత్రమే వ్యతిరేకంగా ఉండడం వలన యెహోవా అని యేసును మాత్రమే వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి యూజ్ చేయడం లేదు. వీళ్ళు పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్పడం లేదు. ఎందుకంటే యేసు కంటే ముందు పరిశుద్ధాత్మనే కదా. కానీ యేసు జననానికి కారణమైన వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే కదా. మరి పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఎక్కడ యేసుకున్నంత వాల్యూ పరిశుద్ధాత్మ దేవుడికి ఇచ్చారా? వీళ్ళు దొంగ సాక్ష్యాలు చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడిని ఉపయోగించుకుంటానే తప్ప నిజంగా దేవుడిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు ఈ బోధకులంతా. చాలా మంది బోధకులు, ఈ బోధకులు కూడా బైబిల్ని అంత క్లియర్ గా ఎవరు వివరించలేదు. ఎక్కడో ఒక పదాన్ని, ఒక వాక్యాన్ని తీసుకొచ్చి ఆ వాక్యానికి పెట్ట కథని ఎక్కువగా చెప్పి ఆ వాక్యం ఎక్కడో కొంచెం చెప్పేస్తే అది ప్రజలకి, విశ్వాసులకి, ఆ వాక్యం అనేది, బైబిల్లో ఉన్న వాక్యం అనేది విశ్వాసులకి సరిగా చేరడం లేదని నా అభిప్రాయమే కాదు, ఈ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అభిప్రాయము అని నేను